నీ తలంపులు అంటబడాలి. నీ తలంపులను అంటగలిగిన, నీ తలంపులను అణచగలిగిన, నీ తలంపులను అదుపు చేయగలిగిన శక్తి వాక్యోదకానికి ఉంది, వాక్యపు నీళ్లకు, వాక్యపు ప్రవాహానికి ఉంది. నీ తల అంటబడాలి అంటే నీ తలంపులు అంటబడాలి. అంటే అర్థం నీ తలంపులు వంగిపోవాలి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి తల వంచుతారు కానీ వాళ్ళ తలంపులు వంచరు. దేవుని సన్నిధిలో నువ్వు తల వంచినా వంచకపోయినా పర్లేదు, నీ తలంపులు వంచాలి, నీ తలంపులు వంగాలి, నీ తలంపులు అంటబడాలి. నీ తలంపులు దేవుని వద్ద వంగిపోవాలి. నీ మోకాళ్ళే కాదు, నీ తలంపులు కూడా దేవుని దగ్గర వంగాలి. నీ తల అంటబడాలి అంటే నీ తలంపులు అంటబడాలి, నీ తలంపులు వంచబడాలి, నీ తలంపులు అదుపు చేయబడాలి. అప్పుడే నీవు ఉపవాస దీక్షా ఫలాన్ని పొందగలుగుతావు, దేవుని వద్ద నుండి జవాబు పొందగలుగుతావు. ఏది నీ తలంపులు అంటబడ్డాయా? నీ తలంపులు వంగిపోవాలమ్మా. అందుకనే దేవుని అడగాలి, దేవా వాక్యోదకంతో నా తల అంటండి, నా తలంపులు అంటండి, నా తలంపుల్ని వంచండి, అదుపు చేయండి, నా తల అంటండి ప్రభు అని దేవుణ్ణి కోరుకోవాలి. ఉపవాస దీక్షా ఫలాన్ని పొందాలంటే వాక్యమనే ఉదక స్నానం చెయ్యాలి. తద్వారా నీ తలంపులు అంటబడాలి, నీ తలంపులు వంచబడాలి. ఆమేన్.